హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈ వీడియోలో వ్యాధి విజ్ఞాన శాస్త్రంలో మనకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ నుంచి తీసుకున్నా సరే మనకు ఖచ్చితంగా దీని నుంచి 2 మార్కులు అయితే కన్ఫామ్గా రావడం అయితే జరుగుతుందన్నమాట. సో దీంట్లో భాగంగా మనకు వ్యాధి విజ్ఞాన శాస్త్రంలో ముఖ్యమైనటువంటి అంశాలు ఇవే అండి. సో వీటిల్లోకి వెళ్ళి ఎక్కువగా మనకు బిట్స్ అడుగుతారు. ఏంటి? బ్యాక్టీరియాలు, వైరస్లు, ప్రోటోజోవాలు, శిలీంధ్రాలు కానీ సో వీటి వల్ల కలిగేటటువంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో సో వాటిని ఒక కోడ్ ద్వారా ఏ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ వీడియోలో చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మిత్రులందరూ కూడా దయచేసి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సో ఒక కోడ్ ద్వారా మనం గుర్తుపెట్టుకోవడం వల్ల ఎగ్జామ్లో ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు, ఈజీగా గుర్తుపెట్టుకొని గుర్తుపట్టడమే అక్కడ మనకు రైట్. సో ఈ క్రింది వానిలో బ్యాక్టీరియా వల్ల వచ్చినటువంటి వ్యాధులు అయినది కానిది అలా ఇచ్చినప్పుడు మనము చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. అది బ్యాక్టీరియా వల్ల వస్తుందా నిజంగానే, లేకపోతే వైరస్ వల్ల వస్తుందా ఏందని చెప్పేసి మనం అయితే చాలా కన్ఫ్యూజ్ అవుతుంటాం రైట్. ఇక్కడ చూడండి, బ్యాక్టీరియా వ్యాధులు దానికి సంబంధించి మనకు కోడ్ ఏంటి, ఏ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో బ్యాక్టీరియా వల్ల వచ్చేటటువంటి వ్యాధులు కోడ్ ఇక్కడ చూడండి. మా ఇంట్లో ఒక కుక్క ఉన్నది. యాక్చువల్గా నిన్న మా ఇంటికి బంధువులు వచ్చారు. అప్పటికప్పుడే నేను ఈ కోడ్ తయారు చేసుకున్నాను అనమాట. సో మా ఇంటికి బంధువులు వచ్చినప్పుడు కుక్క ఆమెను చూసి ఆమెను కోరి మరీ పట్టుకొని కసిగా కరిస్తే దడబొట్టి మరీ పారిపోయింది ఇక మా ఇంటికా నుంచి. సో ఆ కోడ్ వెరీ సింపుల్ అండి. కుక్క ఆమెను కోరి పట్టుకొని కసిగా కరిస్తే దడబొట్టి మరీ పారిపోయింది. సో దీన్ని ఇప్పుడు కోడ్ రూపంలో వివరించి మరీ చూద్దాం. సో కు ఫర్, ఇక్కడ చూడండి, కు అంటే కుష్టు వ్యాధి అండి. సో ఖ అంటే క్షయ అని గుర్తుపెట్టుకోండి. ఆ అంటే ఆంథ్రాక్స్ అండి. సో మే అంటే మెనింజైటిస్ అండి. సో ను అంటే న్యూమేనియా. కో అంటే కోరి అనేది తీసుకోండి. ఇక్కడ ఇదొక పదం, మొత్తం అక్షరం ఒకటే దాని కింద తీసుకోండి. కోరి అంటే కోరింత దగ్గు. సో ఈ పట్టుకొని దాంట్లో పా ఒక్కటే తీసుకోండి. పా ఫర్ ప్లేగు అని గుర్తుపెట్టుకోండి రైట్. ఇంతవరకు ఇది అయిపోయిందండి. సో కింది లైన్లో మనం చూసినట్లయితే కసిగా కరిస్తే దడబొట్టి పారిపోయింది అంటున్నాం కదా. సో కసిగా చూసినట్లయితే కా ఫర్ కలరా, సి ఫర్ సిఫిలిస్, గా ఫర్ గనేరియా. సో కసిగా అనే దానికి ఈ 3 వ్యాధులు మనం ఇక్కడ ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ కరిస్తే అనేది మామూలుగా ఇక్కడ ఉత్త పదమే అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. దడ దగ్గర వచ్చేసి మీకు ధనుర్వాతం, తర్వాత డిప్తీరియా, డయేరియా లాంటి వ్యాధులు దడ అనేటటువంటి కోడ్ ద్వారా మీకు ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. అయితే మనకి ఇక్కడ చూడండి, లాస్ట్లో బొట్టి అంటే దడబొట్టి. ఊర్లలో మామూలుగా తెలంగాణ మాండలికంలో ఎలా ఉంటుందంటే దడబొట్టింది నాయన అట్లా అంటారు కదా. సో బొట్టి అనే దగ్గర మీరు బో ఫర్ బొట్యులిజం, టీ ఫర్ టైఫాయిడ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి ఈజీగా. మీరు అయితే ఇప్పుడు దీంట్లో నుంచి ఖచ్చితంగా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా సరే జిఎస్ పేపర్లో ఖచ్చితంగా మనకు 2 మార్కులు కవర్ అయ్యే విధంగా ఈ కోడ్ అయితే మీకు ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్ వీడియోలో మనం ఇక్కడ బ్యాక్టీరియాల గురించి కలిగే వ్యాధులు ఇందులో చూసాం కదా. నెక్స్ట్ వీడియోలో వైరస్లు మరియు ప్రోటోజోవాలు, శిలీంధ్రాల వల్ల కలిగేటటువంటి వ్యాధులు విత్ కోడ్తో ఈజీగా నేర్చుకుందాం. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.